సంబంధం లేదు. ఒకనాడు ఇంటి రామారావు అంటే 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తాయి మనకు కదా, సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు 2 రూపాయల మన ఉచిత కరెంటు గుర్తొస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, విద్యా ఆరోగ్యాలలో ఏం చేసిండు, ఎందుకంటే రానగానే ఒక మాట గుర్తొస్తుంది కదా. అట్లా నేనేమంటూ విభజన తర్వాత ఈ దిక్కుమాల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ లో మనం ఓను తిట్టుకుంటున్నాం తప్ప అసలు ఒక ఐకాన్ దీనికి వీళ్ళు గొప్ప అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారు. చేసుకునే క్రమం చేద్దామంటున్నాడు. ఇద్దరు కూడా ఏం చెప్పారు, ఇద్దరు వేరే వేరే పార్టీలు, ఆయన కాంగ్రెస్ ఈయన టీడీపీ. అట్లా నేనేమంటున్నానంటే ఓ కేసీఆర్ అంటే గుర్తొస్తే ఒక 5 బంధు గుర్తొస్తే, ఒక మిషన్ కాకతీయ గుర్తొస్తుంది, లేకపోతే ఇట్లాంటి మనకు గుర్తొస్తాయి. కానీ నేనేమంటున్నానంటే వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు తిట్టుకోవడం కాదు, ఎవరు మంచి చేసినా అభినందిద్దామంటున్నాం. ప్రభుత్వం శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కావు. పార్టీలు వాళ్ళంటే రేపు పోతాయి. ఒకనాడు 69 సీట్లు తెచ్చి 23 మంది చేర్చుకున్నారు చూసినాం, ఏది వైసీపీ నుంచి కునారిని పోయిన సందర్భం చూసినాం. అదే ప్రజలు 121 సీట్లు వచ్చిండ్రు, అదే ప్రజలు చిత్కరించి వీళ్ళు 11కి పరిమితం చేశారు. అన్నిటికన్నా చరిత్ర నిర్మాతలు ప్రజలు, వీళ్ళు కాదు, ఈ రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ ప్రజలను అర్థం చేసుకోకపోతే చరిత్రలో వీళ్ళు నిరర్థకంగా మిగిలిపోతారు, ఈ చరిత్రలో మిగలకుండా అవుతారు. కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కదా 10 ఏళ్ళుగా చూస్తుంటే నిజంగానే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క పథకం నేను చెప్పినలా ఒక్కటన్నా మనం అమలు చేసిండ్రా? లేదు కదా. మొదటి 5 ఏళ్ళేమో నిర్మాణం కోసం పోయిండ్రు, కొంత కష్టపడాలి అనుకుందాం. రెండో 5 ఏళ్ళంతా 3 రాజధానులు, పోలవరం అట్లే అయిపోడు, ఎక్కడున్న అంటే ఏం జరగలేదు. అట్లే సంక్షేమ పథకాల విషయం వస్తే ఫస్ట్ వచ్చింది. కానీ ఆ సంక్షేమ పథకాలు ఓట్లు గుద్ద, ఓటు రాలవు. నేను చెప్పిన ప్రశాంత్ కిషోర్ కూడా అది చెప్పారు, మన బటన్ నొక్కితే ఓట్లు రాలవు, బటన్లు వేరు ఓట్లు వేరు. ప్రజలు మనోభావాలు ఉంటాయి, ప్రజలు మనోభావాలు. ప్రజలు ఒక్కొక్క తప్పులు లెక్క పెట్టుకుంటారు. ఆనాడు తెలుగుదేశాన్ని ఓడించినప్పుడు చెప్పినా, ఇప్పుడు వైసీపీని ఓడించినప్పుడు చెప్తున్నా, నాకు పార్టీతో సంబంధం లేదు. ప్రజలు ఒక్కొక్క తప్పును లెక్క పెట్టి, శిశుపాలుడి తప్పునుగా కృష్ణుడు ఎట్లా లెక్క పెట్టిండో ఇవాళ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు చేసే తప్పులను లెక్క పెట్టుకుంటారు. కాలంబు రాగానే కాటేసి తీరుతారు. కాలం ఎప్పుడు వస్తుంది ప్రజలకు? ఓటు అప్పుడు వస్తుంది. ఓటు అప్పుడు ఎవరిని కింద దించాలి, ఎవరి మీద పెట్టాలి వాళ్ళకి తెలుసు కనుక చేసిండ్రు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు రెండు కూడా అంటే 5 ఏళ్లకోసారి, ఇప్పుడు 2020 మ్యాచ్ రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ఎలా చూడాలి రామ్మోహన్ రావు గారు? టీడీపీ వాదన ఒకటిగా ఉంది, రైట్? మీరు అన్నట్టు 2014 తర్వాత సిచ్యువేషన్ 2019 వరకు చూసుకున్నా కూడా అప్పుడు ఈ 70 సంవత్సరాల రోడ్లు పడలేదు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో లాగా లక్షల కోట్లు అప్పు చేసి పథకాలు అనేవి అమలు చేయాలా, బటన్ నొక్కి ప్రజలకు వెయ్యాలా, లేదంటే రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలా, చాలా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. వీటి నేపథ్యంలో కూడా ప్రజల కష్టాలను కూడా పట్టించుకుని ముందుకు వెళ్తున్నామని వారు చెప్తున్నారు. అవును కదా, అక్కడికి వస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆయనేమో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి కుంటుపరిచిందని వీళ్ళు ఆరోపణ కదా. ఇప్పుడు రేపు పొద్దున 6 గ్యారెంటీ సూపర్ 6 అమలు చేయాలంటే అంతకంటే ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. సూపర్ 6 కొట్టే వాళ్ళు తెలంగాణలో 100 రోజులని పెట్టుకోకుండా మంచి పని చేసిండు, 100 రోజులని పెట్టలేదు కాల పరిమితి. అందుకని నేను ఏమంటాను, కొంచెం పాజిటివ్ ఆలోచింది. 6 నెలలు అయింది వీళ్ళు వచ్చి, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. జమిలీ ఎన్నికలు రావు, వైసీపీ ఆశపడుతున్నట్టు కానీ జమిలీ ఎన్నికలు రావు మొదటి నుంచి నేను ఖండిస్తున్నా. జమిలీ రావు. 2029 తర్వాత ఢిల్లీ బౌద్ధూర్ హాయ్, అప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్తున్నాం. కానీ 4.5 ఏళ్లలో ఈ మునుము చూద్దాం. ఇప్పుడే ఎందుకు అంటున్నావు? ఇప్పుడు ఆదివారం హంసపాద అంటే 6 నెలలు గారే లక్ష్మణరావు గారు. నేను ఏమో మీకు తెలుసు కదా, ఆనాడు టైటిల్ గ్యారెంటీ యాక్ట్ కరెక్ట్ అని వైసీపీ సమర్థించిన, చేసిన పద్ధతి తప్పన్న. ఫోటోలు వేసుకోవడం కానీ అదురాల మీద పాస్బుక్ల మీద అదొకటి తప్ప మనం అమలు చేస్తున్నారని. మంచి పథకాలు ఎప్పుడు కూడా కంటిన్యూ ఉండాలి, చెడ్డ పథకాలు. కీర్తన్ గారు కామెంట్ ఏంటో చూద్దాం. రామ్మోహన్ గారు, కీర్తన్ గారు ఏమంటారు? రామ్మోహన్ రావు గారు మాటలు విన్నారు, లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటలు విన్నారు. సో మీ కామెంట్ ఏంటి? రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల సత్యం సార్. ఎందుకంటే ఆయన ఏమంటున్నారు, గత ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద వాళ్ళు ఎలా ఇస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో ప్రజల దగ్గర మన్నన పొందలేక మీరు కూడా సూపర్ 6 పేరుతో ముందుకు వస్తున్నారు, అది కూడా చాలా కష్టం కదా అంటున్నారు. కానీ సార్ మీరు డిఫరెన్స్ బిట్వీన్ వైసీపీ అండ్ కూటమి ప్రభుత్వం అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ అభివృద్ధి అనే దానికి దార్కాణమే లేదు సార్. ఎంతసేపు ఆస్తులను తాకట్టు పెట్టడం, అమ్మడం, లేదు అంటే లిక్కర్ బాబులను చూపించి రాబో రోజులకు అప్పులు చేస్తూ చేయడం. అంటే ఇక్కడ అభివృద్ధి ఎక్కడ సార్? ఇప్పుడు నా ఇంట్లో మా హస్బెండ్ సంపాదిస్తూ దాన్ని నేను కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఇంటి ఖర్చులకు పెట్టుకుంటే రేపు నాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ సేవింగ్స్ నాకు పనికి వస్తాయి. నేను ఎప్పుడు కూడా నా భర్త పనికి పోకుండా నేను పనికి పోకుండా ఎంతసేపు అప్పుల మీదనో తాకట్లు పెట్టుకుంటానో వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఉంటే మేము ఎప్పుడు పతనానికి వెళ్తాం కదా సార్. ఒక హోమ్ ఎట్లనో ప్రభుత్వం కూడా అలాగే కదా సార్. ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే అభివృద్ధి పరచడం కోసం మనము కంపెనీస్ అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ మనం రాజధాని ఏర్పాటు చేస్తూ తద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. సో ఆ విధంగా కంపెనీలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మన దగ్గర కొత్త ఇన్వెస్టర్స్ కి మనం ఆర్థిక వెసులుబాటు కల్పించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డెవలప్ చేస్తున్నాం. తద్వారా
ప్రజలు ఆర్థికంగా ఎలా బలపరచాలి అని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో యువత పక్కదారి చాలా విధంగా పట్టింది. అండ్ రైతులను ఆదుకునే విధంగా వీళ్ళు ఏ విధంగా తోడ్పాటు అందించలేదు. ఇచ్చిన హామీలు ఎంతసేపు ప్రజలకి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు తప్ప దాంట్లో అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టింది ఎక్కువ. ప్రజలకు ఇచ్చిన శాతం కన్నా అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టిన శాతం ఎక్కువ. ఏ ప్రభుత్వంలో గత ప్రభుత్వం జరగని విధంగా ఏ మినిస్టర్ కూడా వాళ్ళ శాఖ అభివృద్ధి కోసం పాటుపడలేదు సార్. అది మనం పక్కాగా ఒప్పుకోవాలి. ఇప్పుడు టూరిజం అనుకోండి, రోజా గారు దానికోసం ఏం పాటుపడ్డారమ్మా అంటే లేదు, ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ముందర వచ్చి తిట్టడం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏం పాటుపడ్డారయ్యా? గత ప్రభుత్వంలో 1% పట్టలు పెట్టి మరి కట్టేస్తాను పోలవరం అని చెప్పిన అనిల్ పక్కకి వెళ్ళిపోయారు. దాని తర్వాత అంబట్ వచ్చారు. డయాఫ్రమ్ వాళ్ళు ఏంటంటే తెలియాలా, తెలుసుకోవాలనా అని ఆయన మాట్లాడారు. ఇటువంటి వాళ్ళు అంత పెద్ద సెక్టార్స్ తీసుకున్నారు. పోనీ యంగ్స్టర్ ని అపాయింట్ చేశారు, అమర్నాథ్ అనే వ్యక్తిని. అతను ఏమన్నా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి కంపెనీలు తెస్తారా అంటే అతను కూడా కోడిగుడ్లు, చేపల పులుసులు, మటన్ కొట్లు, ఇలా ఊరగాయలు, పచ్చళ్ళు అన్నాడు తప్ప అసలు చదువుకున్న బిడ్డలని వలస ఇతర రాష్ట్రాలకి పంక కూడా మనం ఎట్లా అట్రాక్ట్ చేసుకుని ఇక్కడ కంపెనీస్ పెట్టగలగాలి అనే స్ట్రక్చర్ ఎప్పుడు ఆలోచించలేదు. బికాస్ మనం అప్పుల దిశగానే పోయాము, తాకట్ల దిశగానే పోయాము, మద్యం మాబుల దిశగానే వెళ్ళాము. కానీ ఈ ప్రభుత్వం అలా ఆలోచించట్లేదు. ఆస్తులు తాకట్టు పెట్టడం మీదనో అప్పులు తేవడం మీదనో మేము ఆలోచించట్లేదు. కేంద్రం నుంచి నిధులు సేకరించడం మీద ఆలోచిస్తున్నాము. క్యాపిటల్ సిటీని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాము. తద్వారా కంపెనీస్ అట్రాక్ట్ చేసి ఇక్కడ యువతని మనం వాళ్ళకున్న ఆ తెలివితేటల్ని మనం మన రాష్ట్రానికి ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాం. ఒక పక్క ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతుంది అంటే, మరోపక్క మొన్న గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సమస్యలపై వెళ్ళి మాట్లాడింది, చేసిందంతా కూడా ఉదయం పూట, సాయంత్రం అంతా కూడా ఆయన షూటింగ్ కోసం అక్కడికి మెయిన్ పర్పస్గా వెళ్ళారనేది ఇందాక లక్ష్మణరావు గారు అన్నారు. దానిపై మీరేమంటారు కేతన్ గారు? అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తన రూపాయి ఇలా తీసి ప్రజలకు పెట్టింది లేదు. గతంలో చాలామంది వైసీపీ నాయకులు విమర్శ చేసింది ఆయన సినిమాలు చేయని అంటారు. సినిమాలు చేయడం ఏంటి రాజకీయంలోకి వచ్చాక కూడా అంటారు. కొంతమందికి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి ఉంటారు, ఆ సినిమాలు కంప్లీట్ చేస్తానని. ఆ డబ్బులు కూడా ప్రజలకి ఖర్చు పెట్టిన కొన్ని వీడియోలు నేను చాలా చూశాను. మరి మీరేమంటారు లక్ష్మణరావు గారు చెప్పిన వ్యాఖ్యలు? ఇప్పుడు లక్ష్మణరావు గారు ఉన్నారు సార్, ఆయనకి ఏమైనా గడుస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆయన ఏమైనా ఫుల్ టైం పొలిటీషియన్స్ గా ఉంటారేమో. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇప్పుడు డిబేట్స్ అటెండ్ అవ్వరా? లేదు, నేను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాను, నాకు ఒకవేళ ఇంట్లో గడవడం లేదు, నేను ఒక జాబ్కి వెళ్ళి ఈవినింగ్ టైమ్స్ డిబేట్స్ అటెండ్ అవ్వనా? అంటే మాకు ఆర్థిక వెసులుబాటు లేదు సార్. మా బ్రతుకు మేము పని చేసుకుంటూ మాకున్న ప్యాషన్ పార్టీకి పని చేయాలి, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం. సో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను. నేను ఒకవేళ అధికార ప్రతినిధిగా ఫెయిల్యూర్ అయితే మీరు అది నాకు క్వశ్చన్ చేయాలి. ఆయన డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్ అవ్వలేదు. డిప్యూటీ సీఎం గా సక్సెస్ఫుల్ గా ఆయన ముందుకు వెళ్తూ అలాగే తన ఆర్థికంగా తన పార్టీని నడపాలి, తన కుటుంబాన్ని తను పోషించాలి. వీళ్ళలాగా దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసం, పంచుకోవడం కోసం పార్టీలు పెట్టలేదు కదా సార్. సో ఆయన ఖచ్చితంగా ఆర్థికంగా ఆయనకి స్థిరత్వం రావాలంటే ఆయన సినిమాలు చెయ్యాలి. వాళ్ళకి ఆయన అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు. సో ఆయన నైట్ టైం షూటర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా అప్రిషియేట్ చెయ్యాలి. అయ్యో, రాష్ట్రానికి ఆయన కొన్ని రోజులు లీవ్ తీసుకొని ఒక 10 days షూటింగ్ చేసుకొని 20 days ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే మీరు దాన్ని క్రిటిసిజం చేయొచ్చు. ఆయన నిద్ర పోగొట్టుకొని, ఆయన శ్రమ తీసుకుంటూ, ఆయన హెల్త్ ని పాడు చేసుకుంటూ పొద్దున ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, దగ్గుతున్నాడు, ఫీవర్ తో ఉన్నాడు, కానీ ప్రజలకు సక్రమంగా జరగాలని తాపత్రయపడుతున్నాడు. మళ్ళీ నైట్ కూడా నిద్రపోకుండా షూటింగ్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఆరోగ్యం పాడవుతుంది, ఆయన కుటుంబ సభ్యులు బాధపడాలి. మధ్యలో వీళ్ళకేం నొప్పి, వీళ్ళకేం బాధ? నాకు ఏమంటారు మరి లక్ష్మణరావు గారు, మీరేమంటారు? ఇప్పుడు ఒక్క మాట యాడ్ చేస్తాను, మన చంద్ర ఒక్క మాట యాడ్ చేస్తాను. ఎందుకంటే అసలు రాజకీయమే ప్రధాన వృత్తి ఎందుకు ఉండాలంటున్నప్పుడు నేను న్యాయవాదిని, నేను రాజకీయం చేస్తా, సామాజిక ప్రతిరోజు టీవీలో వస్తాను. సమస్య అది కాదు కదా. అంటే రాజకీయం మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, మిగతా రాజకీయ నాయకులు మొత్తం సమాజాన్ని దోచుకోవాలన్నా? తప్పు కదా అంటున్నాను. ఈ కాన్సెప్టే తప్పు. రాజకీయం ప్రధాన వృత్తి కాదు, ప్రవృత్తి మాత్రమే. రాజకీయం సేవ కోసమే. ఎవడైనా మొత్తం రాజకీయం మీద ఆధారపడుతున్నాడే ప్రజల సొమ్మును దోచుకుంటున్నట్టే లేక. అందుకని పవన్ కళ్యాణ్ గారు సమర్థించేది నేను ఏంటంటే, మొదటి నుంచి అంటున్నా, ఆయన సినిమాలు చేసుకోవచ్చు, చేసుకోవడం తప్పు అని ఎవరన్నా అంటే తప్పు అంటున్నాను. సినిమాలు చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ పాస్ చేసిన ఎక్కడ జగన్ గారిని టార్గెట్ చేయలేదు. జగన్ గారిని టార్గెట్ చేయాలంటే భారతి గారి సిమెంట్స్ ఉన్నాయి అని చెప్పు, లేకుంటే ఆయన సాక్షి పేపర్ ఉందో నేను మాట్లాడచ్చు, కానీ నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను రాజకీయ కోణంగానే మాట్లాడాలనుకుంటున్నా. వ్యక్తిగతంగా దిగితే నేను ఇంకా ఇదిగా మాట్లాడదు. సో అది కూడా రేగడి లక్ష్మణరావు గారు నోట్ చేసుకొని మాట్లాడారు. లక్ష్మణరావు గారు స్పందించాలని స్పందిస్తే మీ గురించి ఎందుకు అంటున్నా? ఎందుకు ఆమెకు అనుకోవడం కూడా మాట్లాడితే అర్థమైంది. నేను ఏమంటే అనుకూలంగా నేను మాట్లాడను కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవచ్చు అంటున్నాను, మరి ఇంకేం మాట్లాడతారమ్మా? అది సమస్య కాదు. గురించి కాదు సార్, లక్ష్మణరావు గారి గురించి చెప్తున్నాను, మీ గురించి అనలేదు. అదే అందుకనే నేనేమంటున్నాను, ఇది రాజకీయ వృత్తి కాకూడదు, ప్రవృత్తి మాత్రమే.
అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్ దిగిపోయిన తర్వాత వ్యాసాలు వసుకుని బతికిండి. అంటే మీరు అమెరికా చరిత్ర తీయండి, పాత ప్రెసిడెంట్స్ అందరూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతాను. ఇవాళ సినిమా బండారు నాయకే ఆమె మన బిడ్డ మనకు శ్రీలంక అధ్యక్షురాలకు ఉన్నామే నడుచుకుంటా ఎక్కడికి మన రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న సామాన్య ప్రజల్లాగా. మనకట్లా కాదు, దర్పం కావాలి. అధికారం ఉన్న దర్పమే, అధికారం లేకపోయిన దర్పమే. ఇది రాజకీయాలు పర్మనెంట్ జాబ్ అని అనుకుంటే వాళ్ళు ప్రజలు దోచుకుంటున్నట్టే లెక్క. రైట్. లక్ష్మణరావు గారు ఏమంటారంటే, నేను ఇందాక అడిగిన ప్రశ్నే, మా సొమ్ములు మాకు ఇవ్వండి అంటూ కూడా సర్పంచ్లు నిరసనలు చేసి భిక్షాటనలు చేసినటువంటి పరిస్థితి. మరి అలా దానికి మీరేం చెప్తారు? గత